మనం చెప్పుకునేది ఏమిటంటే మన యొక్క అంశం ఏమిటి ఇక్కడ వైష్ణవ సదాచారం. కాబట్టి వైష్ణవ సదాచారం అంటే మొట్టమొదటి అదే పదం ఏంటో తెలుసుకుందాం. వైష్ణవులు అంటే తెలుసు, విష్ణువుని ఆరాధించేవాళ్ళు. కాబట్టి ఇక్కడ మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైష్ణవ సదాచారం అంటే కేవలం మన గౌడీయ వైష్ణవులు లేదా హరే కృష్ణ చేసే వాళ్ళతో మాత్రమే వ్యవహారం కాదు ఇది. ఎందుకంటే వైష్ణవులతోటి సదాచారం కాబట్టి గౌడీ వైష్ణవుల మనం గౌడీ సంప్రదాయం కాబట్టి మనం గౌడీ వైష్ణవులు అంటాం. కానీ శ్రీ వైష్ణవులు, మధ్వ వైష్ణవులు, అదేవిధంగా రుద్ర సంప్రదాయం ఇతర సంప్రదాయాల్లో ఉన్న వైష్ణవులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా మన యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండాలి. కాబట్టి వైష్ణవ సదాచారం అంటే వైష్ణవులు ఎలా ప్రవర్తించాలి, సదాచారం ఆచరణ ఎలా ఉండాలి, వైష్ణవుల యొక్క ఆచరణ ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. దాని ద్వారా ఈ వైష్ణవుల సదాచారం ద్వారా ఇతర వైష్ణవులకి మన పట్ల గౌరవం లేదా మనకి ఇతర వైష్ణవుల పట్ల గౌరవం, మరియు సంఘంలోని సాధారణ వ్యక్తులకు కూడా వైష్ణవులు అంటే ఒక గౌరవం అనేది ఏర్పడాలి. గౌరవం మర్యాద ఉండే విధంగా ప్రవర్తన ఉండాలి ఎవరిది, వైష్ణవులది. అలా లేకుండా ఉండే విధంగా మనం ప్రవర్తిస్తే మనం ప్రచారం ఏం చేయలేం. కృష్ణుడి నామం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మనం జపిస్తాం, కానీ మరి ఇతరులకి ఇవ్వడానికి అవకాశం ఉండదు మన ప్రవర్తన సక్రమంగా లేకపోతే. ఇప్పటికే చాలా చోట్ల అంటే మన ఉద్యమం మొదలై ముఖ్యంగా శ్రీల ప్రభుపాద ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి 1977లో మొదలుపెట్టారు. 50 ఏళ్ళ పైన అయిపోయింది. అనేక చోట్ల అంటే చాలా మంచి భక్తులు ఉన్నారు. అదే సమయంలో అంటే మన వైష్ణవుల యొక్క మర్యాదను తగ్గించే విధంగా ప్రవర్తించిన వ్యక్తులు అంటే వైష్ణవులు కూడా అయ్యుండి కనిష్టాధికారులు, మధ్యమాధికారులు రకరకాల స్థాయిల్లో వాళ్ళు ఉండి రకరకాలుగా చేయడం అనేది జరిగింది. అందుకని మనం ఇప్పుడు ఏంటంటే వైష్ణవ సదాచారం నేర్చుకుంటున్నాం. మనం బ్రహ్మ సంహితలో కూడా చూసాం. చివరిలో అక్కడ శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాస్తున్నారు ఆ శ్లోకాల్లో కూడా ఏంటి అంటే వైష్ణవ సదాచారం, సాధన, తపస్సు ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా చేయాలి. అప్పుడే మనం కృష్ణ ప్రేమని పొందగలం అని చెప్తున్నారు. కాబట్టి వైష్ణవ సదాచారం అనేది కూడా చాలా ముఖ్యమైనది. అందున ముఖ్యం కలియుగంలో ఏంటంటే సాధారణంగా అసలు మనుషులుగా ఎలా ఉండాలో కూడా తెలియదు చాలామందికి. అంటే ఎలా తినాలి, ఎలా తాగాలి, ఏం చేయాలి అనేది కూడా పద్ధతులే తెలియకుండా పోతున్నాయి. కాబట్టి వైష్ణవ సదాచారం అనేది చాలా ప్రధానంగా బోధించవలసిందే తప్పకుండా కలియుగంలో. కాబట్టి వైష్ణవ సదాచారం అంటే వైష్ణవులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించడం ద్వారా వైష్ణవ సమాజం చక్కగా ముందుకు కొనసాగుతుంది, ఇతరులకి బాగా ప్రచారం కానీ చేయగలం, ఇతరులు ఈ వైష్ణవత్వాన్ని స్వీకరించగలరు అనే దానిపై ఆధారపడి మనం ఇక్కడ చర్చించబోతున్నాం. దీనికి ఇక్కడ మనకు ఒక పీడిఎఫ్ ఇక్కడ ఇప్పటికే భక్తులు ఎవరు తయారు చేశారు. ఏంది దీని పేరు వైష్ణవ సదాచార సంహిత అని తెలుగులో ఒక పీడిఎఫ్ ఉంది. ఇక్కడ ఎవరు రాశారో తెలియదు పూర్తిగా మొత్తానికి ఎవరు తయారు చేశారో, కానీ ఇందులో అంశాల వారీగా మనం ముందరకు వెళ్దాం. ఇందులో మొట్టమొదటిగా ఇందులో మనం చూసినట్లయితే అసలు ఈ సదాచారం గురించి చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు షడ్ గోస్వాములతోటి ముఖ్యంగా సనాతన గోస్వాములతోటి చెప్తారనమాట. ఏమని? సనాతన గోస్వామి వారికి వైష్ణవ ప్రవర్తనపై క్రింది ఈ విధంగా చెప్తున్నారు. ఏంటది, ఏమని చెప్తున్నారు? వైష్ణవ యద్యపి ఓ తుమి హవో జగత్ పావన త్వమా స్పర్శే పవిత్ర హయ దేవ మునిగణ తథాపి భక్త స్వభావ మర్యాద రక్షణ మర్యాద పాలన హయ సాధుర భూషణ. ఏంటిది? చైతన్య చరితం అంత్యలీలలో 4వ అధ్యాయం 129, 130 శ్లోకాల్లో ఉంది. ఇది ఏంటిది? ప్రియమైన ఓ సనాతన, నీవు ఈ విశ్వాన్ని ఉద్ధరించగలవు. సనాతన గోస్వామితో చెప్తున్నారు, నీవు విశ్వాన్ని ఉద్ధరించగలవు. దేవతలు మరియు మునులు కూడా నీ స్పర్శ వలన పావనులవుతారు. అంటే దేవతలు మునులు కూడా నిన్ను స్పర్శిస్తే వాళ్ళు పవిత్రులు అవుతారు అని. అంటే సనాతన గోస్వామి ఎంత శుద్ధ భక్తుడో అర్థం చేసుకోవచ్చు. కానీ భక్తుడి స్వభావం వైష్ణవ ఆచార వ్యవహారాలను పాటించి మర్యాదలను రక్షించేదిగా ఉండాలి. ఈ విధమైన ఆచరణ భక్తునికి ఆభరణం వంటిది. కాబట్టి భక్తుడు ఎంత గొప్పవాడైనా కూడా అతని యొక్క ఆచార వ్యవహారాలు అతని మర్యాదని, వైష్ణవ సమాజ మర్యాదని, వైష్ణవుల్ని మరియు విష్ణువుని గౌరవించేదిగా, విష్ణువు పట్ల భక్తి శ్రద్ధలు పెంపొందించేదిగా ఉండాలి. ఇలా ఉండడం ఆ భక్తునికి ఆభరణం అని చెప్తున్నారు. తర్వాత 131వ శ్లోకం కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది.
మర్యాదాలంఘనే లోక కరే ఉపహాస ఇహలోక పరలోక ద్విహయ నాశ. అంటే దీని అర్థం ఏంటి? భక్తుడు వైష్ణవాచార వ్యవహారాలను అతిక్రమించినట్లయితే, అంటే వైష్ణవ ఆచార వ్యవహారాలని అతిక్రమించి ఇష్టం వచ్చినట్లుగా సామాన్యులు అతిక్రమిస్తే సామాన్యులు అతనిని అపహాస్యం చేస్తారు. సామాన్యులు కూడా ఏం గౌరవం ఇవ్వరు. ఆ విధంగా అతడు ఇహపర లోకాల్లో పతితుడవుతాడు. కాబట్టి అలా అతిక్రమించడం ద్వారా ఇక్కడ ఈ లోకంలో, పరలోకంలో అంటే తర్వాత లోకంలో పతితుడవుతాడు, అంటే నాశనం పొందుతాడు. కాబట్టి మనం ఎంత శుద్ధ భక్తులైనా, ఎంత భక్తి చేస్తున్నా మన యొక్క ఆచార వ్యవహారాలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మన యొక్క ఆధ్యాత్మిక జీవనంలో అనేది ఇక్కడ ప్రధాన అంశం. ఉదాహరణకు కొంతమంది భక్తులు 64 మాలలు చేస్తుంటారు, కానీ ఇతర భక్తులతో వ్యవహరించడం తెలియదు. ప్రతిసారి ఊరికే కోపడడం, చిరాకు తెచ్చుకోవడం, చీదరించుకోవడం, వీళ్ళందరూ అనవసరం, వీళ్ళు సరిగ్గా సేవ చేయరని. ఎందుకంటే కొంతమంది నేను చూస్తూనే ఉన్నాను, ఏంటంటే చాలా ఉన్నత స్థితిలో బ్రహ్మచారులు అయిన వాళ్ళు కూడా కొన్నిసార్లు వాళ్ళు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉన్నా ఊరికూరికినే చీదరించుకోవడం లేదా అసహించుకోవడం, కోప్పడడం, ప్రతిదానికి సక్రమంగా ప్రవర్తించకపోవడం. కానీ వాళ్ళ భక్తి చూస్తే అంటే నిజంగా వాళ్ళ సాధన అంతా చాలా బాగుంటుంది. మంగళారతికి వస్తారు, అన్నీ బాగానే చేస్తారు, కానీ వాళ్ళకి ప్రవర్తన బాగుండదు. అయితే ఎవరికైతే ఈ విధంగా ఇతరులతో వ్యవహారం అనేది సక్రమంగా రాదో లేదా చేయలేరో వాళ్ళు ఆ వ్యవహారాలు చేయకుండా ఉండడం మంచిది. లేదా శిక్షణ పొంది చేయాలి, సరిగ్గా సక్రమమైన శిక్షణ పొంది ఇతరులతో వ్యవహరించాలి. లేదా అది నాకు రావడం లేదు, నేను వంట బాగా చేయగలను లేదా కీర్తన మాత్రం బాగా చేయగలను అంటే అంతవరకే పరిమితమై ఉండడం కూడా చాలా ముఖ్యం. ఎందుకని? ఎవరి అర్హతను బట్టి వాళ్ళు వ్యవహరించడం అనేది చాలా ముఖ్యం, మన యొక్క స్థాయిని బట్టి. ఇంకా ఇక్కడ చాలా ఇచ్చారు. షడ్గోస్వాములకి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, ఏమేం చేయమని, అవన్నీ నేను ఇక్కడ చెప్పడం లేదు. అంటే షడ్గోస్వాములకి చాలా చెప్పారు. ఏమని చెప్పారు అంటే శాస్త్రాలను చక్కగా అర్థం చేసుకొని సారాన్ని గ్రహించమని చైతన్య మహాప్రభు చెప్పారు. బృందావనంలోని లీలా స్థలాల్ని మళ్ళీ వెలికి తీస్తే దాని ప్రాచుర్యం పెరిగి దాని మహిమ పెరిగి జనులందరూ కూడా ఆకర్షితులు అవుతారని, మంచి మందిర నిర్మాణం చేసి విగ్రహారాధన పరిచయం చేయమని, ఈ విధంగా చాలా చెప్పారు. ఎవరికి? ఇంకా వ్యక్తిగత ఆచరణ ద్వారా ముఖ్యంగా చెప్పింది ఏంటి చైతన్య మహాప్రభు అంటే వ్యక్తిగత ఆచరణ ద్వారా వైష్ణవ ఆచార వ్యవహారాలను సజీవమైన ఉదాహరణలుగా నిలుచుట అనేది శ్రీ చైతన్య మహాప్రభు చాలా ముఖ్యమైన సూత్రంగా భావించారు. కాబట్టి మనం భక్తి చేస్తూ సాధన చేస్తూ మిగతా సంఘానికి ఒక మంచి ఉదాహరణగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ వైష్ణవ సదాచారం మనం నేర్చుకుంటున్నాం. ఆ విధంగా ప్రవర్తించినట్లయితే మనం చేసే భక్తి వలన మనకే కాదు ఇంకెవరికి కూడా ఉపయోగం ఉండదు. మనం చేసే సాధన వలన మొట్టమొదట మనకి ప్రయోజనం ఉండాలి, తర్వాత ఇతరులకు ఉండాలి. కానీ మనం అంతా చేసి చివరికి ఇతర భక్తుల పట్ల అపరాధం చేస్తే అప్పుడు మనం చేసే సాధన మనకు కూడా ఉపయోగపడదు. అపరాధం చేయడం వల్ల మన నరకానికి ఖచ్చితంగా వెళ్తాం, మనం ఎంత సాధన చేసినా కూడా. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది ఏమనుకుంటారు, నేను చాలా సాధన చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు కృష్ణుడి అనుగ్రహం వస్తుందని. కానీ ఎంత సాధన చేసినా మనం ఇతర వైష్ణవులతో ప్రవర్తన సక్రమంగా లేకపోతే అంతా వృధా అయిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. భక్తుడు కేవలం మంచి శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండడమే కాక అతనికి పెద్దలైన వారి పట్ల, అంటే భక్తిలో పెద్దలు, సామాన్యంగా పెద్దలు, వారి పట్ల, చిన్నవారి పట్ల, భగవంతుడి పట్ల మరియు బద్ధజీవుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో ఇదే సదాచారం అంటే ఇతర భక్తులతోటి, భగవంతుడితోటి మరియు బద్ధజీవులతోటి, ఇతర జంతువులు, వీటితోటి, ప్రకృతితోటి, ఈ ప్రకృతి కూడా భగవంతుడు ఇచ్చింది, దాంతో మన యొక్క వ్యవహారం ఎలా ఉండాలి అని తెలుసుకునేదే ఈ సదాచారం. కాబట్టి ఇంకా వీటన్నిటిలో ముఖ్యమైన సూత్రం ఏమిటి? ఈ సదాచారం, వైష్ణవ సదాచారం అన్నిటికి కూడా స్మర్తవ్యం సతతం విష్ణు విస్మర్తవ్యం నజాతు చిత్ అనేదే ముఖ్యమైన నియమం. ఏంటో ముఖ్యమైన నియమం? దాని అర్థం ఏంటి? నిరంతరం కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉండాలి, కృష్ణుణ్ణి ఎప్పుడూ మర్చిపోకూడదు, అది దాని అర్థం. కాబట్టి మన యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా నిరంతరం కృష్ణుని ఏ విధంగా స్మరించే విధంగా ఉండాలి? భక్తిపూర్వకంగా, కృష్ణుడి పట్ల గౌరవంగా, భక్తితోటి, ప్రేమతోటి కృష్ణుడిని స్మరించే విధంగా ఉండాలి. కాబట్టి మన ఆచార వ్యవహారాలు, మన యొక్క పద్ధతి అంతా కూడా ఎలా ఉండాలి? మనల్ని ఉద్ధరించేదిగా ఉండాలి, మన చుట్టూ వాళ్ళని కూడా ఉద్ధరించేదిగా ఉండాలి. కనీసం మనల్ని ఉద్ధరించేదే ఉండాలి, ఇతరులను ఉద్ధరించినా లేకపోయినా మనల్ని మనం పతనం చేసుకునే విధంగా మన యొక్క ప్రవర్తన అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు.
కాబట్టి అది సూత్రం మనకి ఏంటి, ఎప్పుడు నిరంతరం కృష్ణుని స్మరిస్తూ భక్తిభావంతో కృష్ణుని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండే విధంగా మన యొక్క ఆచార వ్యవహారాలు ఉండాలి. ఇక ఇందులో మనం ఈ యొక్క పీడిఎఫ్ దీన్ని చూస్తే ఏదైతే ఉందో ఇందులో మందిరంలోని ఆచార వ్యవహారాలు అని ఇచ్చారు. ఎందుకంటే మనకి చాలా ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అంటే ప్రసాదం, ఇతర భక్తులు, అతిథులు, లేదా వైష్ణవ సేవ, లేదా ఆధ్యాత్మిక గురువు యొక్క సేవ, లేదా మనం ఏదైతే ప్రవచనం కానీ ఇతర భక్తుల నుండి శ్రవణం చేసే విధానం, ఇతర భక్తుల్ని ప్రశ్నించే విధానం, ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాల్లోకే వస్తాయి. ఇక్కడ మందిరంలో ఆచార వ్యవహారాలని చెప్తున్నారు. అంటే మనం మొట్టమొదట మందిరానికి వెళ్తాం. ఉదాహరణకి అక్కడ విగ్రహాలు ఉన్న మందిరం అనుకోండి, ఏదైనా ఇస్కాన్ మందిరం లేదా ఒక వైష్ణవ మందిరం, ఇస్కానే కాకపోవచ్చు, వైష్ణవ మందిరాలు కూడా చాలా ఉన్నాయి, శ్రీ వైష్ణవులు కూడా. ఆ మందిరం వెళ్ళినప్పుడు ఎలాగా వ్యవహారం అనేది చూద్దాం. అక్కడ మొట్టమొదట మనం మందిరానికి వెళ్ళినప్పుడు వినమ్రంగా ఉండాలి. వినమ్రంగా ఉండడం అంటే ఏంటి, మనం కృష్ణుడి యొక్క నిత్యదాసులం. అంతేకాకుండా చాలా వరకు ఇక్కడ లేవు, అవన్నీ కూడా చెప్తున్నాను కొన్ని. మందిరం వెళ్తే ఎవరు ఉంటారు అక్కడ? కృష్ణుడు, రాధారాణి, గౌరనితాయ్, ఇంకా జగన్నాథ్, ఇలా రకరకాల ఆచార్యుల విగ్రహాలు లేదా భగవంతుడి యొక్క విగ్రహాలు ఉంటారు. ఇంకా ఆచార్యులు కూడా ఉంటారు, వాళ్ళతో పాటుగా భక్తులు కూడా ఉంటారు. మనం మందిరానికి ఎప్పుడైతే వెళ్తున్నామో మనం వెళ్ళేసరికి కొంతమంది భక్తులు ఉంటారు అక్కడ, విగ్రహాలే కాదు. అంటే మనం మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడున్న భక్తులు కూడా కృష్ణుడికి సంబంధించిన వ్యక్తులుగానే మనం పరిగణించాలి. ఇది మనం మనకు తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ మనం మందిరానికి వెళ్ళినప్పుడు మిగతా భక్తులందరూ కూడా సాధారణ జనమే, అందరూ వాళ్ళు వచ్చారు అనుకుంటాం. కాదు, కృష్ణుడి యొక్క కృప ద్వారా వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నారు. అంటే కృష్ణుడి యొక్క అతిథులు వాళ్ళు. కాబట్టి మనం మందిరంలోకి వెళ్ళేటప్పటికి ఎవరెవరైతే ఉన్నారో, మనం వెళ్ళిన తర్వాత ఎవరైతే వస్తారో మందిరంలోకి, వాళ్ళందరి పట్ల కూడా మనం వినమ్ర భావన కలిగి ఉండాలి. అది ఇక్కడ వినమ్ర భావన కలిగి ఉండడం అంటే. ఇంకా ఎలా చేయాలి ఈ సేవ? అక్కడ ఎలా వినమ్ర భావన అంటే, మనం కృష్ణుడికి, ఆచార్యులకి, అక్కడున్న భక్తులకి మనం సేవ చేయడానికి అక్కడికి వెళ్ళాం. ఈ భావన చాలా ముఖ్యం. అంతేగాని వాళ్ళ ద్వారా నాకు ఏదో చరణామృతం వాళ్ళు ఇవ్వలేదు, లేదా నాకు ప్రసాదం పెట్టలేదు, ప్రసాదం మిగిలితే నన్ను ఒక మూలన కూర్చోబెట్టారు, మిగిలిన తర్వాత అందరూ అవి పెట్టేసినాక నాకు పెట్టారు, లేదా నాకు టోకెన్ లేకపోవడం వలన నాకు ప్రసాదం మొదట ఇవ్వలేదు, అందరు టోకెన్లు తీసుకున్నారు వెళ్ళేసరికి. కాబట్టి ఈ విధమైన ఆలోచన మనకి ఉండకూడదు, ఈ విధమైన ప్రవర్తన ఉండకూడదు. వాళ్ళు ఏది ఇస్తే అదే మనకి కృష్ణుడి యొక్క కృపగా భావించి స్వీకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధమైన వినమ్ర భావంతో మనం ఉండాలి మందిరంలోకి వెళ్ళినప్పుడు. అందుకనే మందిరాలకి పూర్వం రోజుల్లో అయితే పల్లకీల్లోనూ రకరకాల గుర్రాల మీద, ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం కార్లు, బైకులు, లేదా ఏదో క్యాబ్లను, లేదా ఇంకేదో నడిచి కూడా వెళ్తున్నాం కొన్నిసార్లు. కాబట్టి మందిరంలోకి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మనందరికీ తెలుసు ఏంటి, పాదరక్షలు ఉండకూడదు. అదేవిధంగా మందిరం లోపలికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా పెద్ద పెద్ద టోపీలు, హడావుడిగా ఉన్న దుస్తులు వేసుకున్నా కూడా వాటన్నిటిని తొలగించాల్సి ఉంటుంది. చాలా సరళంగా ఉండాలి. అంటే మందిరంలోకి వెళ్ళినప్పుడు కృష్ణుడి కంటే హుందాతనంగా మనం ఉండకూడదు. కృష్ణుడి యొక్క విగ్రహం హుందాగా ఉండాలి అక్కడ. అంతకంటే ఎక్కువ అలంకరణ చేసుకొని మంచి పూలు లేదా బంగారు నగలు, మాతాజీలు అయితే రకరకాల నగలు, వడ్డాణం అని, అదేని ఇదేని, ఈ విధంగా వెళ్ళకూడదు మందిరానికి వెళ్ళినప్పుడు. ఒకవేళ ఉన్నా కూడా వాటన్నిటిని కప్పేసుకొని ఉండాలి. అది వాటిని ప్రదర్శించుకుంటూ ఉండకూడదు. కాళ్ళ చెప్పులు కానీ ఇట్లాగా ఇవేమి ఉండకూడదు. ఇంకా రకరకాల వాహనాలతోటి లోపల దాకా వెళ్ళకూడదు, గుడి లోపల దాకా, లేదా భగవంతుడి విగ్రహం దాకా ఎదురుగా కూడా మనం వాహనంలో దిగడం అవన్నీ చేయకూడదు. దూరంగానే మన చెప్పులు వదలాలి, వాహనాలను వదిలేయాలి. నడుచుకుంటూ వినమ్ర భావంతో మందిరంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఎన్ని అర్హతలు ఉన్నా, ఎంత గొప్పవాళ్ళమైనా అక్కడికి కొంతమందికి సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళందరిని హడావుడిగా 10 మందిని వేసుకొని మందిరంలో దర్శనానికి హడావుడిగా వెళ్ళకూడదు, అవన్నీ చూపించకూడదు అన్నమాట. అందుకంటే ఇవన్నీ చూపించకుండా ఉంటేనే మన అహంకారాన్ని పక్కన పెట్టి నేను కృష్ణుడి యొక్క నిత్య దాసుడిని అనే భావంతో వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి. ఈ విధంగా మనం మందిరంలోకి ప్రవేశించే విధానం ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మొట్టమొదట మనం చేయాల్సింది ప్రణామం. మొట్టమొదట మనం ప్రణామం చేయాల్సి ఉంటుంది. మందిరంలోనికి ప్రవేశించిన వెంటనే మొదటగా
ఎవరికి ప్రణామం చేయాలి? ప్రభుపాదకు కాదు, వైష్ణవులు ఉంటారు, భక్తులు అని చెప్పాను కదా, భక్తులకి ప్రణామం చేయాలి. మందిరంలోకి వెళ్ళగానే ప్రవేశించగానే ఒక ప్రణామం చేస్తాం. అది ఏమని ప్రణామం చేస్తాం? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని వైష్ణవ ప్రణామం చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మనం చేయకపోవచ్చు, లేదా కొన్నిసార్లు హడావుడిగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు చేయరేమో. కానీ రోజు మనం వెళ్తుంటే మనకు సమయం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడున్న వైష్ణవులకి ప్రణామం చేస్తాం, అంటే చుట్టూ ఎవరైతే దర్శనానికి వచ్చారో వాళ్ళందరికీ. దాని అర్థం ఏంటి? అసలు అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షంలో వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అని చెప్తున్నాం. దాని అర్థం అది. ఇది అందరికీ కూడా ముఖ్యంగా ఏంటి, భక్తులందరికీ ఇది కంఠోపాఠంగా వచ్చి ఉండాలి. ఈ మంత్రం వైష్ణవ ప్రణామ మంత్రం అంటారు దాన్ని. ఇది వైష్ణవులకి చేసిన తర్వాత ఏం చేయాలి? మందిరంలో ప్రభుపాద విగ్రహం ఉంటుంది, లేదా ప్రభుపాద చిత్రపటం ఏముంటే అది, అక్కడికి వెళ్ళి ప్రభుపాద దగ్గర ప్రణామం చేసే ముందు కొంతమందికి భక్తులకి సందేహం వస్తుంది. నాకు దీక్ష అయిన గురువు ఉంటే ఆ దీక్ష అయిన గురువుకి ప్రణామ మంత్రం చేసి ప్రభుపాద దగ్గరే ఉండి తర్వాత ప్రభుపాద ప్రణామ మంత్రం కూడా చదవచ్చు. తర్వాత ప్రభుపాద ప్రణామ మంత్రం కూడా అందరికి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. ఇది చేసిన తర్వాత అక్కడ ఏవైతే విగ్రహాలు ఉంటాయో వరుసలో ఆ పద్ధతిలో అక్కడున్న విగ్రహాలు ఏవైతే గౌరనితాయ్ లేదా రాధాకృష్ణులు, జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, ఆ విధంగా వారి వారి ప్రణామ మంత్రాలన్నీ కూడా మనకి భజనమాలికలో ఉన్నాయి. అవి అందరూ నేర్చుకొని అక్కడ గౌరనితాయ్ అయితే గౌరనితాయ్, ఒక్కొక్కళ్ళు 4-5 మంత్రాలు, ఒక్కొక్కళ్ళు 1-2 చెప్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది, అలా చేయొచ్చు. ఇంకా నమస్కారం చేసేటప్పుడు, ప్రణామం చేసేటప్పుడు, ఎక్కడ ముఖ్యంగా ప్రణామం చేసేటప్పుడు ఒక చేత్తో చేయడం అనేది చేయకూడదు, 2 చేతులతో చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రణామం చేసే సమయంలో ఎలా ప్రణామం చేయాలి? పంచాంగ ప్రణామం, సాష్టాంగ ప్రణామం. సాష్టాంగం అంటే సహా అష్ట అంగ, అది అర్థం. పంచాంగం అంటే 5 అంగాలు అని. 5 అంగాలు ఏమిటి? 2 చేతులు, 2 కాళ్ళు, తల. అయితే మాతాజీలు మాత్రం ఎప్పుడు పంచాంగ ప్రణామం మాత్రమే చేయాలి. సాష్టాంగ ప్రణామం అనేది మాతాజీలు, స్త్రీలు ఎప్పుడూ చేయకూడదు, ఎవరికి ఎక్కడా చేయకూడదు. ఎందుకు ఏమిటి అనేది ఇప్పుడు అంత వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, పురాణాల్లో వాటికి సంబంధించిన కథలు ఉన్నాయి. అది స్త్రీలకి మంచిది కాదు, అలా చేయకూడదు. పంచాంగ ప్రణామం మాత్రమే స్త్రీలు చేయాలి. పురుషులు మాత్రం పంచాంగం, సాష్టాంగం కూడా చేయొచ్చు. కొన్నిసార్లు కొంతమంది భక్తులు వైష్ణవులకు కూడా సాష్టాంగ ప్రణామం చేస్తారు. పంచాకల్పతరుభ్యస్ చేసినప్పుడు తప్పేం లేదు, లేదా పంచాంగమైనా చేయొచ్చు అంటే మందిరంలోకి వెళ్ళగానే. కానీ ప్రభుపాద లేదా ఆ విగ్రహాల దగ్గర మాత్రం ఖచ్చితంగా సాష్టాంగం వీలైతే సాష్టాంగ ప్రణామం చేయాలి ఎవరు? పురుషులు. సాష్టాంగ ప్రణామం అంటే అష్టాంగాలతోటి అని, అంటే ఈ 5 కాకుండా ఇంకా మిగతా 3 ఏంటది? ఛాతీ, ఉదరము, ఇంకా ఇవన్నీ మిగతా అన్ని అంగాలు ఉంటాయి. నుదురు ఎలాగూ ఉంటుంది. తర్వాత మన యొక్క కాళ్ళు, తొడలు కూడా తగులుతాయి అక్కడ నేలకి, ఏది? సాష్టాంగ ప్రణామంలో. ఈ విధంగా చేయాలి. ఇందులో కొంతమందికి సందేహం వస్తుంది. కొంతమంది 2 కాళ్ళు వెనకాల మెలవేస్తుంటారు కింద. అది ఎందుకంటే అది దండవత్ ప్రణామం. దండం అంటే కర్రలాగా కలిసి ఉండాలి కాబట్టి ఆ విధంగా చేస్తారు. ఖచ్చితంగా అలా చేయాలని ఏం లేదు. 2 కాళ్ళు విడివిడిగా ఉన్నా ప్రణామం చేయొచ్చు, తప్పేం లేదు, కలపాల్సిన పని ఏం లేదు ప్రతిసారి. కానీ ఖచ్చితంగా ఈ ముద్ర ఉండాలి, ఇలా పెట్టకూడదు. ప్రణామం చేసినప్పుడు కొంతమంది ఇలాగ 2 చేతులు ఇలా విడదీసి పెడతారు, అది కాదు ప్రణామం. ప్రణామం అంటే ఇలా ఉండాలి మొదట. ఏదైనా ఇబ్బంది ఉంటే అది వేరే విషయం, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే చేయకపోవచ్చు. కానీ ఇలాగా చేతులు రుద్దడం కాదు నేల మీద. లేదా ప్రణామం అంటే ఖచ్చితంగా ఇలాగా 2 చేతులు కలిపేసి ప్రణామం అనేది చేయాల్సి ఉంటుంది. ఇది ప్రణామం చేసే విధానం. ఇక అక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలకు సంబంధించిన మంత్రాలు. తర్వాత విగ్రహాలను దర్శించే విధానం ఏమిటి? మన విగ్రహాలు ప్రభుపాదం ప్రణామం చేసాం, విగ్రహాల దగ్గరికి వెళ్ళాం, ఏ విధంగా విగ్రహాలను మనం దర్శించాల్సి ఉంటుంది అది. కాబట్టి ఎలాగ దర్శించాలి? కృష్ణుడి యొక్క కృపని, మనం ఆయన యొక్క కృపని ఆశిస్తూ దర్శించాల్సి ఉంటుంది.
అది గౌరనితాయి కానీ ఏ విగ్రహం అయినా ఎవరిదైనా ప్రభుపాదైనా. ఇంకా ఎవరు కూడా మొదటగా విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా కృష్ణుడు రాధాకృష్ణులు ఇలాగా భగవంతుడి విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖాన్ని చూడకూడదు, నేరుగా ముఖాన్ని దర్శించకూడదు. దానికి మనకి భాగవతంలో 2వ స్కందం 2వ అధ్యాయం 13వ శ్లోకంలో దర్శించే విధానం ఉంది. ఎవరైనా కావాలంటే పూర్తి వివరాలు కావాలంటే అక్కడ ఆ శ్లోకాన్ని మీరు చదువుకోవచ్చు. భగవంతుడి దర్శనం మొదటిగా వారి పాదములు దగ్గర ప్రారంభించి, తర్వాత పాదాలు, కాళ్ళు, తర్వాత పిక్కలు, ఈ విధంగా మోకాళ్ళు, తొడభాగం, తర్వాత నడుము, ఈ విధంగా క్రమముగా ఊర్ధ్వముఖంగా దర్శిస్తూ చివరకు ముఖారవిందాన్ని చూడవలెను. ఎవరి మనస్సు దృఢంగా భగవంతుని వివిధ అంగాల పట్ల నిలుస్తుందో వారి సూక్ష్మత బుద్ధి అంత మేరకు శుభ్రపడుతుంది. కాబట్టి ఎవరైతే ఎంత శ్రద్ధగా అన్ని అంగాలని ఏకాగ్రతతో చూడగలరో అంతగా మన యొక్క మనస్సు ముఖ్యంగా శుద్ధి చెందుతుంది. ప్రభుపాద ఈ విధంగా చెప్పారన్నమాట. దర్శనం చేసుకునే విధానం ఏది అనేది అక్కడ మనకి భాష్యంలో చెప్పారు. ఆ విధంగా ఏంటి, అలా చేయడం వల్ల మన యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని కూడా పెంచుతూ ఉంది. మన యొక్క శుద్ధతని, ఏకాగ్రతని, భక్తి భావాన్ని ఇవన్నీ కూడా పెరుగుతాయి. అలా కాకపోతే నేరుగా ముఖాన్ని చూస్తే మనలో అహంకారం అనేది తొలగిపోదు. భక్తుడు భగవద్ దర్శనాన్ని, ఓ భగవంతుడా, నేను నీ శాశ్వత సేవకుడును, దయచేసి నేను నిన్ను ఏ విధంగా సేవించగలనో తెలియపరచుము అనే భావంతో, అంటే ఎప్పుడు ఏ విధంగాని కాదు, ఏ విధంగా సేవించాలి, అదేవిధంగా ఎప్పుడు నన్ను నీ యొక్క సేవలో ఉంచు అని మనకి శిక్షాష్టకంలో కూడా మనం చదువుతూ ఉంటాం. ఆ విధంగా ఆ భావనతోటి మనం భగవంతుని దర్శించాలి. ఒకవేళ మందిరంలో ఎక్కువ విగ్రహాలు ఉన్నట్లయితే దర్శన పద్ధతి సాధారణంగా సాంప్రదాయ ఇష్ట దైవం నుండి ప్రారంభించాలి. సాంప్రదాయ పద్ధతి అంటే ఏంటి, మనకి గౌరనితాయి నుంచి మొదలు పెడతాం. అలాగా ఉదాహరణకు బృందావనంలో ఇస్కాన్ మందిరంకి వెళ్ళారు, కృష్ణ బలరాముడు మందిరం అక్కడ. కానీ ఏం చేయాలి, మొదటగా గౌరనితాయికి ప్రణామం చేయాలి అక్కడ, తర్వాత కృష్ణ బలరాములకు, చివరిగా రాధాశ్యామసుందరులకు ప్రణామం చేయాలి. కానీ కొంతమంది ఏంటి, బృందావనం అనగానే రాధాశ్యామసుందర్ అని నేరుగా వెళ్ళి రాధాశ్యామసుందర్ ప్రణామం చేయడం, లేదా రాధాశ్యామసుందర్ దగ్గరికి ఉండడం, ఇలా చేస్తుంటారు. కానీ అది పద్ధతి కాదు. కానీ భక్తులు వారి గురువుని మొదటగా దర్శించవచ్చు. అంటే ఇక్కడ ప్రభుపాద కాకుండా వాళ్ళ గురువు గారిని నేరుగా అక్కడ ఉంటే మందిరంలో వెళ్ళి గురువుకు మొదట ప్రణామం చేసి తర్వాత ప్రభుపాదకి చేయొచ్చు. ఈ విధంగా ఎప్పుడైనా మన యొక్క ఆధ్యాత్మిక గురువు లేదా ఎవరైనా మన యొక్క గురువు శిక్షణ ఇచ్చేవాళ్ళు కానీ మన గురువు సమానులైన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే వ్యక్తిగతంగా మొదట వాళ్ళకే ప్రణామం చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుపాద ఇట్లా, ఎందుకంటే వాళ్ళ ద్వారానే కదా మనకి ప్రభుపాద, మిగతా కృష్ణుడు వీళ్ళందరూ తెలిసారు కాబట్టి. ఇంకా ఇది మందిరంలో ప్రణామం చేసేది, విగ్రహాలను దర్శించే విధానం. ఇక మందిరంలో లేదా ప్రవచనంలో కానీ ఇంకెక్కడైనా మనం కూర్చొనే విధానం ఒకటి ఉంటుంది. ఎలా కూర్చోవాలి, కూర్చొనే విషయంలో కూడా నియమాలు ఉన్నాయి. మనం కూర్చునేటప్పుడు పాదాలు, మన యొక్క కాళ్ళు నేరుగా విగ్రహాల వైపు కాళ్ళు కనపడకూడదు. మన ఆధ్యాత్మిక గురువు వైపు లేదా మనకి ప్రవచనం చెప్తున్నారనుకోండి ఎవరైనా, లేదా మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కనపడే విధంగా కూడా మన కాళ్ళు ఉంచకూడదు. ఇంకా తులసి మహారాణి కూడా ఉంటే తులసి మహారాణి వైపు కూడా కాళ్ళు పెట్టకూడదు. బయటకు పెట్టకుండా ధోవతి లేదా చీరతో కప్పుకోవాలి ఆ కాళ్ళని. మనకున్న ధోవతితో కానీ, పురుషులైతే మాతాజీలు అయితే చీరతో కానీ కప్పుకోవాలి. ఇవి లేకుండా కూడా వస్తారు. ప్యాంట్ షర్ట్తో వస్తే ఏంటి అంటే వాళ్ళు, లేదా పంజాబీతో వస్తే ఏంటి అంటే, పంజాబీతో వస్తే వాళ్ళు చున్నీ ఏదో ఉంటుంది, లేదా ఏదో ఒక విధంగా, లేదా ప్యాంట్ షర్ట్తో వచ్చినా ఎలా వచ్చినా అవి ఎదురుగా కనపడకుండా ఉండే విధంగా చేసుకోవడం అవసరం. ఇంకా మన వీపు భాగం విగ్రహాల వైపు కూడా ఉండకూడదు. కూర్చున్నప్పుడు విగ్రహాలు ఉన్నప్పుడు మన వీపు విగ్రహాల వైపు ఉండకూడదు, కనపడకూడదు. మన వీపుని చూపించకూడదు విగ్రహాలకి. వ్యాసాసనం వైపు కూడా మన వీపు ఉండకూడదు. ఉదాహరణకి మనం ప్రవచనం జరుగుతుంది, ప్రవచనం జరిగినప్పుడు కూడా మనం ఎలా కూర్చోవాలి, ప్రవచనంలో జరుగుతున్నప్పుడు ఆయనకి ఎదురుగా, ప్రవచనం ఇచ్చేవాళ్ళకి ఎదురుగా లేదా వాళ్ళు కనపడే విధంగా మనం ఉండాలి. ఎక్కడో దాక్కొని మూలన, ముఖ్యంగా ప్రవచనం ఇచ్చేవాళ్ళకి వెనకాల నిలబడడం, వెనకాల కూర్చోవడం, లేదా గదిలో దాక్కోవడం లాంటివి చేయకూడదు. అత్యవసరం అయితే తప్ప. ఏదైనా సేవ ఉండి ఎక్కడైనా వెళ్ళాల్సి వస్తే పర్లేదు. కానీ మనం వాళ్ళకి ఎదురుగా నేరుగా ఉండే విధంగానే ఉండాలి. అలాగే కూర్చోవాలి. వీపుని చూపుతూ కూడా కూర్చోకూడదు. కొన్ని మందిరాల్లో నిర్మాణం ఎలా ఉంటుందంటే
పై విధంగా అంటే ఇక్కడ చెప్పిన విధంగా ఉండకపోవచ్చు, కానీ అక్కడ పరిస్థితిని బట్టి మనం సర్దుకుపోతూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పారు కాబట్టి చేయాలని ప్రతి చోట మనకి అనుకూలంగా ఉండదు. కొన్ని ఫస్ట్ ఫ్లోర్లో టెంపుల్ ఉంటుంది, లేదా ఎదురుగా ప్రభుపాద కొన్నిసార్లు ఎదురుగా ఉంటారు. ఉదాహరణకి అర్చా విగ్రహాలకి వీపు చూపించకూడదని, మనం భగవంతుడు ఎదురుగా ఉంటే మన వెనకాల ప్రభుపాద ఉంటారు, మన వీపు ప్రభుపాదకి ఎలా కనపడుతూనే ఉంటుంది. అది మనం ఏం చేసేది ఏం లేదు, అక్కడ ఆ నిర్మాణం అలా ఉంది. కానీ కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, పక్కన ఉంటుంది. కానీ మనం ఇంకోటి కూడా మర్చిపోయాను నేను చెప్పడం, ఏంటి, ప్రణామం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఎడం వైపున ప్రభుపాద కానీ ఎడం వైపున రాధాకృష్ణులు గౌరనితాయి విగ్రహాలు ఉండాలి ఎప్పుడు. అంతేగాని మన కుడి వైపున రాధాకృష్ణుల విగ్రహాలు ఉండే విధంగా ప్రణామం చేయకూడదు. కానీ ఆచార్యులకు మాత్రం ఎదురుగా కూడా ప్రణామం చేయొచ్చు, అంటే నేరుగా చేయొచ్చు ఎవరికి, ఆచార్యుల విగ్రహాలకు. కానీ కృష్ణుడి విగ్రహాలకు ఎదురుగా ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు కూడా భగవంతుడి విగ్రహాలు మనకి ఎడం వైపునే ఉండాలి. అది నేను చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ నేను ఏదైనా మర్చిపోయినా మీరు చివరిలో ప్రశ్నలు ఉన్నప్పుడు అడగండి ఇవన్నీ. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం ఏంటి, వైష్ణవ సదాచారం అనేది ప్రతి చిన్న విషయం చెప్పాల్సి ఉంటుంది ఇందులో. ఇంకా అర్చామూర్తుల ముందర కాళ్ళు చాపు, ఇంకా కొంతమంది కాళ్ళు నొప్పులు అవి ఇవి అంటారు, కొంతమంది కాళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళు చాపుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మందిరం నుంచి పక్కకి వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా ఏ చెట్టు కిందో ఇంకెక్కడో కూర్చొని కాళ్ళు చాపుకోవాలి తప్ప మందిరంలోనే కూర్చొని నాకు బాగాలేదు కాళ్ళు చాపుకుంటానని అక్కడ చేయకూడదు. అలాగా పాదాలను కానీ కాళ్ళ వేల మండలమును కానీ, అంటే పాదాల అడుగుల్ని కానీ, లేదా ఇంకేదైనా అది అంటారు కదా మురుకులు అవి రకరకాల పేర్లతో కాళ్ళ దగ్గర ఉంటాయి కదా మనకి, పట్టీలు ప్రాంతంలో ఉండే ప్రదేశం కానీ, ఇవన్నీ ఏది కూడా భగవంతుడికి. అదేవిధంగా మోచేతులను కానీ మోకాళ్ళను కానీ పట్టుకొని కూర్చోరాదు. ఇంకేంటి, వీటిని కూడా పట్టుకొని వాళ్ళని పట్టుకొని మనం కూర్చోకూడదు ఎవరి దగ్గరైనా ప్రవచనంలో వీటిలో ఉన్నప్పుడు. అంతేకాకుండా పదే కాళ్ళని గీరడం, కాళ్ళని రుద్దడం, మళ్ళీ అదే చేత్తో, ఎందుకంటే అదే చేత్తో మళ్ళీ భగవద్గీత భాగవతం పట్టుకుంటాం, అదే చేత్తో ప్రసాదం పట్టుకుంటాం, అదే చేత్తో సేవ చేస్తాం, మళ్ళీ కాళ్ళు గీరుకుంటాం. ఇలా చేయకూడదు. అర్చామూర్తుల ముందు నిద్రపోరాదు, అంటే ప్రవచనంలో భాగవతంలో కానీ ఉన్నతమైన భక్తుల ముందరకి వెళ్ళి కూర్చొని నిద్రపోవడం, అర్చామూర్తుల ముందల నిద్రపోవడం, ఇలా ఏది కూడా చేయకూడదు. అంటే ముఖ్యంగా భగవంతుడి ముందల మందిరంలో భగవంతుడి పట్ల మన ఏకాగ్రత ఉండే విధంగా చూసుకోవాలి తప్ప ఇక దేనిపైన ఏకాగ్రత ఉండకూడదు. ఉదాహరణకి మన ఫోన్లు తీసుకెళ్ళి అక్కడే గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడం, చూసుకోవడం, అవన్నీ చేయాలంటే పక్కకు వచ్చేయాలి, లేదా ప్రవచనంలో ఉన్నా కానీ బయటికి రావాలి. కాబట్టి ఇది ఏంటి, మనం కూర్చునే విధానం. ఇంకా కూర్చునే విధానం ఎలా కూర్చోవచ్చు, మనం పద్మాసనంలో కూర్చోవచ్చు, లేదా వజ్రాసనంలో కూర్చోవచ్చు, లేదా సుఖాసనంలో కూర్చోవచ్చు, ఎలా అయినా కూర్చోవచ్చు, ఈ 3 రకాలుగా. సరే, నాకు తెలిసి ఇంతవరకు 30 నిమిషాలు అయింది, చాలు, ప్రస్తుతానికి ఆపేస్తున్నాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, చెప్పండి. మన గుళ్ళకైతే కొన్ని అపసంప్రదాయ వాళ్ళు ఉంటారు కదా, ఈ రిత్విక్స్ లాంటి వాళ్ళు, లేకపోతే కొంచెం మిగతా వాళ్ళు ఉంటారు, ఈ స్వామినారాయణ వాళ్ళు ఉంటారు కొంతమంది. ఓకే, వాడు ఎంత వాడు ప్రపంచ సాయం ఇస్తారు, మనం అలాంటప్పుడు మనం కొంచెం ధనం పెట్టి వచ్చేయడం కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ప్రభు. జస్ట్ అంతే, అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకోపోయినా కూడా గొడవ పెట్టుకో ఎవరు, కానీ మన చేతన కూడా అరే వీళ్ళు రిత్విక్స్ మన జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళేంటి అలాంటి ఆలోచన సాధ్యానికి అవాయిడ్ చేయడం. ఇక్కడ ఏంటంటే మనం మందిరానికి వెళ్ళినప్పుడు వైష్ణవులే కాకుండా అభక్తులు, అపసంప్రదాయం వాళ్ళు, తర్వాత క్రూరులు, దొంగలు, రకరకాల వ్యభిచారులు, గోండాలు, మనకు తెలిసే ఉంటుంది. వీళ్ళు ఒక పెద్ద రౌడీ అని, వీడు గోండా అని, వీడు చెడ్డోడని, రకరకాల వాళ్ళు, అది అపసంప్రదాయం వాళ్ళు, లేదా భగవంతుణ్ణి తిరస్కరించే వాళ్ళు, నాస్తికులు కూడా కొన్నిసార్లు అక్కడ కనపడవచ్చు మనకి, ఎందుకంటే ఏదో పని మీద వచ్చి ఉండొచ్చు అక్కడ. కాబట్టి వీళ్ళందరూ ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, మనం అక్కడ ఒకటే ఆలోచించాలి, వీళ్ళు ఎటువంటి వాళ్ళైనా వీళ్ళందరూ కృష్ణుడి యొక్క అంశలు, కృష్ణుడి యొక్క కృప ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మనం మరీ దగ్గర అవ్వాల్సిన పని లేదు, వెళ్ళి సేవ చేయాల్సిన పని లేదు వాళ్ళ గురించి తెలిసినప్పుడు. కానీ మర్యాదపూర్వకమైన దూరంలో మనం ఉండాలి, ఎంత మర్యాదగా దూరంగా ఉండి మన పని మనం చూసుకొని వచ్చేయాలి. కాబట్టి వాళ్ళ పట్ల ఈ ఉదాహరణకి నాస్తికులే ఉన్నారు, వాళ్ళని మన మనసులో అసహించుకోవడం అవి కూడా మంచిది కాదు మందిరానికి వెళ్ళినప్పుడు. లేదా అపసంప్రదాయం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చారు, అపసంప్రదాయమే, లేదా మన సంప్రదాయాన్ని పక్కదారి పట్టించిన వాళ్ళు కూడా ఋత్వికులని ఎవరో ఉంటారు, కానీ వాళ్ళను కూడా అసహించుకోవడం మంచిది కాదు. ఆ సందర్భంలో బయట వీడిగా ప్రచారం చేస్తున్నప్పుడు చెప్పొచ్చు,
కానీ ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మనకి వాళ్ళ పట్ల అసహ్యం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఈ సృష్టిలోని ప్రతి జీవి భగవంతుడి అంశే. కాబట్టి కృష్ణుడే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. కృష్ణుడి కృప వలన వాళ్ళు ఇప్పుడు మందిరంలో ఉన్నారు, వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎందుకు వచ్చారో, ఈ రోజు నుంచి వాళ్ళు మారతారో మనకు తెలియదు. వాళ్ళలో మార్పు జరగవచ్చు ఏ రోజైనా, తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు కూడా మర్యాదపూర్వకమైన దూరంలో మనం ఉండి మన పని మనం చేసుకొని రావడం మంచిది. ఎలా అంటే సాధారణంగా మనకి గౌడీ వైష్ణవ సంప్రదాయంలోని మందిరాల్లో ధ్వజస్తంభం ఉండదు. ఒకటి, శ్రీ వైష్ణవులు లేదా ఇతర మందిరాల్లో ధ్వజస్తంభం ఉంటుంది. కాబట్టి ఎక్కడ మనం ఉన్నామో అక్కడ సంప్రదాయాన్ని మనం పాటించాల్సి ఉంటుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అయితే ధ్వజస్తంభం ముందలే మనం ప్రణామం చేసి లోపలికి వెళ్ళాలి. లోపల ప్రణామం చేయడం వాళ్ళు ఒప్పుకోరు, చేయనివ్వరు. అది పద్ధతి. కాబట్టి అక్కడ ధ్వజస్తంభం ముందలు చేయాలి. కానీ మనం గౌడీ సంప్రదాయంలోని గుళ్ళకి వెళ్తే మనం లోపల కూడా ప్రణామం చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడ విధానం ఏమిటని చూసి దాన్ని బట్టి మనం అనుసరిస్తూ ముందుకెళ్ళాలి. నిజానికి గౌడీ సంప్రదాయంలో అయితే మన దాంట్లో లేదు. పూర్వం మనం చూసిన, ఎందుకు లేదని నేను అంటున్నానంటే అంత ఖచ్చితంగా బృందావనంలో మీరు ఏ గుడిలో అయినా, గౌడీ సంప్రదాయంలో ఉన్న ఏ గుడికైనా ధ్వజస్తంభాన్ని చూసారా? నేనైతే చూడలేదు, లేదు. కాబట్టి ఇదంతా కొత్తగా కొంతమంది పెడుతున్నారేమో. అంటే అక్కడ ఉన్న లోకల్గా, అంటే ఆ ప్రదేశంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం, ఉదాహరణకి మనం తిరుపతిలో ఉన్న ఆనవాయితీ ప్రకారం ఇస్కాన్ అయినా కూడా ధ్వజస్తంభం పెట్టారు అక్కడ. కానీ మన వ్యవహారం ప్రకారం, మన ఆచారం ప్రకారం లోన అర్చన జరుగుతుంది కాబట్టి లోపలికి వెళ్ళి కూడా ప్రణామం చేయొచ్చు మనం. అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ ఒక్కచోట కాదు, అక్కడక్కడ లేదా ఇస్కాన్ టెంపుల్లో కానీ బయట వైష్ణవ మందిరాల్లో కానీ మనం లోపలికి వెళ్తున్నప్పుడే, ఉదాహరణకి మీరు బాగా గమనించినట్లయితే పూరిలో సాక్షిగోపాల్ మందిరంలో మీకు ఎదురవుతుంది ఈ విషయం. ఏంటంటే మన దర్శనానికి వెళ్తుండగానే అక్కడున్న మందిరంలో నిర్వాహకులు, పూజారులు వాళ్ళందరూ కలిసి డొనేషన్ రాయండి, ఎంతో కొంత ఇవ్వండి అని, లేదా కొన్నిసార్లు ఇస్కాన్ మందిరంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ డొనేషన్ ఇవ్వండి, గోసేవ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని మన దగ్గరకు వస్తూ ఉంటారు. మీకు నచ్చితే మీరు చేయాలంటే చేయండి, నచ్చకపోతే హరే కృష్ణ అని చాలా మర్యాదపూర్వకంగా ప్రభుజీ తర్వాత చూద్దామని ఏదో మర్యాదగా ఒక మాట చెప్పేసి మీరు తప్పుకొని వెళ్ళిపోవడం మంచిది. అంతేగాని అయితే ఇక్కడ ఏంటి, కొన్ని చోట్ల అనవసరంగా డొనేషన్లు కలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. కాబట్టి వాళ్ళ పట్ల ఆ సందర్భంలో వెంటనే వాళ్ళ పట్ల కోప్పడడం ఇవన్నీ చేయడం అనేది కూడా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారో, ఎవరు చెప్తే చేస్తున్నారో, వాళ్ళు చేసే వాళ్ళకి నిజంగా ఇష్టపూర్వకంగా చేస్తున్నారో లేదా అక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్పడం వల్ల చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి వెంటనే మనం స్పందించి వాళ్ళ పట్ల కోపాన్ని ప్రదర్శించడం ఇవన్నీ కూడా చేయకుండా మనం వచ్చిన పని దర్శనం చేసుకోవడం, కృష్ణుని ప్రార్థించడం, ప్రణామం చేయడం, వైష్ణవులకు సేవ చేయడం అనేది చేసి మనం వచ్చేయాలి. డబ్బు తీపితే ఉదాహరణకి పూరి టెంపుల్లో మనకి కర్రలతోటి వాళ్ళకి కృప ఇస్తుంటారు, పాండాలు కర్రలతో కొట్టడం ఇవన్నీ చేస్తారు. కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా మనం సర్దుకుపోని వెళ్ళిపోతూ ఉండాలి. వాళ్ళ పట్ల ప్రతిఘటించడం లేదా వాళ్ళ పట్ల కోపించడం ఇట్లాంటివి విసుక్కోవడం అనేది చేయకూడదు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నే. చాలామంది ఎక్కువ మంది ఉంటారు, ప్రణామం చేయడం మనకు కుదరదు, దగ్గరికి వెళ్ళలేము విగ్రహాల దగ్గర. అప్పుడు ఏం చేయాలి, మన విగ్రహాలకి దూరంగా ఉండి ప్రణామం చేసుకోవచ్చు. దూరంగా ఉంటే ఎవరు ఇబ్బంది పెట్టరు, దగ్గరికి వెళ్తారు అందరూ. కాబట్టి ప్రణామం నిజంగా మనకి చేయాలనిపిస్తే దూరంగా ఉండి ప్రణామం చేసి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని చేయాలి, అంతే. అయితే శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.